మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ ఉవ్విల్లూరుతోంది. అందుకోసం ప్రతి వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమైన గులాబీ దళపతి పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ నియోజకవర్గంలో వెనుకబడిన ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటున్నారు. అందులో 15 మంది హిట్ లిస్టులో ఉన్నారని కారు బాస్ సర్వేలో తేలింది. తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి. గెలుపు గుర్రాలపై కేసీఆర్ సర్వేలు. కేసీఆర్ సర్వేల్లో 17 మందికి లేని ప్రజాదరణ. పేరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు వార్నింగ్. 15 స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్. గతంలోనూ సర్వే రిపోర్టులను నమ్మిన కేసీఆర్. హిట్ లిస్ట్ లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా నేతలు. ఉత్తర రత్నాలకు టికెట్ లేదని చెప్పేసిన కేసీఆర్. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందో రాదో కూడా తెలియడం లేదు. నియోజకవర్గంలో వారి పనితీరు బాగోలేకపోవడమేనని తెలుస్తుంది. తీరు మార్చుకోకుంటే కష్టమని, ఇలా అయితే ఇబ్బంది తప్పదని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరిలోనూ ఒకటే ఆశ, ఈసారి కూడా ఎలాగైనా సీటు దక్కించుకోవాలి అని. చాలా మందికి సీటు కన్ఫర్మ్ అయింది. గతంలో కేసీఆర్ కూడా ఇదే చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తారని, మరి పొరపాటు చేస్తే తప్ప వేరే వాళ్లకు సీట్లు ఇవ్వబోనని స్పష్టం చేశారు. అయితే ప్రతి ఒక్కరూ తమ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. లేదంటే ఇబ్బంది తప్పదని అప్పుడే హెచ్చరించారు. నియోజకవర్గంలో పరిస్థితి బాగాలేని ఎమ్మెల్యేలకు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు కంగారు పడిపోయి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎక్కువ సమయం నియోజకవర్గంలోనే ఉంటూ అటు కార్యకర్తలు, ఇటు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు మాత్రం తమ పనితీరు మార్చుకోలేదు. దీంతో వారిపై నియోజకవర్గాల్లో మరింత వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు వారికి టికెట్లు ఇస్తే గెలిచే పరిస్థితి లేదు. ఈ విషయం కేసీఆర్ అంతర్గతంగా జరిపిన సర్వేల్లో తేలింది. నియోజకవర్గాలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమాచారాన్ని కేసీఆర్ తెప్పించుకున్నారు. దీని ప్రకారం తెలంగాణలో 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తాజాగా వారికి హెచ్చరికలు జారీ చేశారు. సర్వేల్లో వెనకబడిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలోని పరిస్థితిని సీఎం కేసీఆర్ వారికి వివరిస్తున్నారు. పనితీరు సరిగ్గా లేదని, మార్చుకోవాలని సూచించారు. ఎక్కువ సమయం నియోజకవర్గం బయటే గడుపుతున్నారని, ఇకపై పూర్తి స్థాయిలో నియోజకవర్గంలోనే ఉండాలన్నారు. అలాగే కింది స్థాయి నాయకులను కూడా కలుపుకొని వెళ్లాలని మందలించారు. అలాగే ఆయా ఎమ్మెల్యేలపై వచ్చిన అనేక ఆరోపణల విషయాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు.
ఇదే వారికి చివరి హెచ్చరికగా చెప్పారు. పద్ధతి మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశం లేదని అర్థమయ్యేలా చెప్పారు. బాస్ హెచ్చరికలతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలందరిలోనూ గుబులు మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్తుపై భయాలు మొదలయ్యాయి. అర్జెంటుగా నియోజకవర్గంపై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు కార్యకర్తల్ని, జనాల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోవడం గతంలోనూ చేశారు కేసీఆర్. అంతకుముందు పనితీరు సరిగ్గా లేని వాళ్లకు ఇవ్వకుండా వేరే వాళ్లకు టికెట్ ఇచ్చారు. అలా మార్చిన చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఇప్పుడు కూడా కేసీఆర్ అలాగే వ్యవహరించబోతున్నారు. అభ్యర్థులు ఎవరు అని దానికంటే గెలుపు గుర్రాలా కాదా అనేదే ఏ పార్టీకైనా ముఖ్యం. గెలవలేరని తెలిసి కూడా టికెట్లు ఇవ్వడం పొరపాటే అవుతుంది. అలాంటి పొరపాటు కేసీఆర్ చేసే అవకాశం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని గెలిచే వారికే టికెట్లు ఇస్తారు. ఇక కొందరికి సీట్లు ఇవ్వకూడదని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని వారికి చెప్పి చూడాలి అనుకుంటున్నారు. ఇలాంటి హెచ్చరికలు అందుకున్న వారిలో మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలో కొందరు ఎమ్మెల్యేలు తమకు కాకుండా తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వారసులకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన కొడుకుకు టికెట్ కోరగా కేసీఆర్ కుదరదని తేల్చి చెప్పారు. దీంతో ఈసారి కూడా తానే పోటీ చేయాలని పోచారం నిర్ణయించుకున్నారు. అలాగే తన తనయుడికి టికెట్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరగా కేసీఆర్ దీన్ని తిరస్కరించారు. అలాగే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని నేతలు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తమ వారసులకు టికెట్ల కోసం ప్రయత్నించగా కేసీఆర్ తిరస్కరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారసుల్ని రంగంలోకి దింపి రిస్క్ తీసుకోవడం సరికాదని కేసీఆర్ భావిస్తున్నారు.